సీత, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడేమైందని? ఇంకేం కావాలండి? నా జీవితం సర్వనాశనం అయిపోయింది. చూశారుగా ఆ బుల్లబ్బాయి ఎలా మాట్లాడుతున్నాడో. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి పరిష్కరించుకోవాలి, కానీ దూరంగా పారిపోయి సమస్య నుంచి తప్పించుకోవడానికి ప్రాణాలు తీసుకోకూడదు. ఒక అన్నగా చెప్తున్నాను, ఇప్పుడు నీలో ఉన్నవి 2 ప్రాణాలు. ఒకసారి ఆలోచించు, ఆత్మహత్య చేసుకుంటే నీ సమస్య తీరిపోతుందా? మీ అమ్మా నాన్న ఆనందంగా ఉండగలరా? అప్పుడు ఊళ్ళో వాళ్ళంతా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు విని వాళ్ళు తట్టుకోగలరా? అమ్మమ్మా, వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? వాళ్ళేం మాట్లాడుకుంటే నీకెందుకే? నీ పని నువ్వు చూసుకో. ఇప్పుడు ఆ సీత బావ ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో నేరుగా వెళ్ళి అడగనా? వద్దులే, నీకెందుకని తిట్టినా తిడతాడు. నువ్వు ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి పడుకో. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. నీ పెళ్లి జరిగేలా నేను చూసుకుంటాను. అలాగే అన్నయ్య. వెళ్ళి బావని అడగాలి. అస్సలు భయపడద్దు, అడిగిద్దాం. బావా, ఏంటి? నాకేం నచ్చలేదు బావా. ఏం నచ్చలేదు? నువ్వు ఆ సీతతో అంత క్లోజ్ గా మాట్లాడటం నాకేం నచ్చలేదు. నీకు నచ్చే విధంగా నేను నడుచుకోను. నాకు నచ్చే విధంగానే నేను ఉంటాను. అదేంటి బావా అలా అంటావు? మీరిద్దరు ఇలా మాట్లాడుకుంటే చూసి నాకు ఎలా ఉంటుంది చెప్పు? ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే చాటుగా చూడటం తప్పు. ముందు అది తెలుసుకో. ఆ తర్వాత దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో అప్పుడు అర్థమవుతుంది. వెళ్ళు. ఏమండి, నీకు కూడా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? మీరేంటో మీ మనసేంటో నాకు తెలీదా అండి? నేను మిమ్మల్ని అస్సలు అపార్థం చేసుకోను. మీరు కారణం లేకుండా ఏది చేయరు, అది నాకు తెలుసు. కాకపోతే ఆ కారణం ఏంటో తెలుసుకుందాము అనుకున్నాను, అంతే. అది మీకు ఇష్టమైతేనే చెప్పండి, చెప్పకపోయినా పర్వాలేదు. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ బాను. బుల్లబ్బాయి అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. ఆ అమ్మాయికి ఇప్పుడు 3వ నెల. అప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నాడు. వాడు వేస్ట్ ఫెలో అని వాడి మొహం చూసినప్పుడే అర్థమైంది. కానీ మరీ ఎంత దుర్మార్గుడా? ఇప్పుడు ఎలా అండి? ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోబోతుంటే నేనే సేవ్ చేశాను. ఆ అమ్మాయికి బుల్లబ్బాయితో పెళ్లి జరిపిస్తాను. సీతకు కూడా మాటిచ్చాను, ఖచ్చితంగా జరిపిస్తాను. మీరు తలుచుకుంటే ఏదైనా చేస్తారండి, నాకు నమ్మకం ఉంది. అవును, నా జీవితం సర్వనాశనం అయిపోయేలా ఉంది. నా ఆశలన్నీ ఆవిరైపోతున్నాయి.
నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకేడుపు వస్తుంది. అక్క నువ్వు ఏడవకే. నీ దరిద్రమేమో కానీ బావని పెళ్లి చేసుకోవాలి అన్న నీ కలకి అస్తమానం ఎవరో ఒకరు అడ్డుపడుతూనే ఉన్నారు. మధ్యరాత్రి గాఢ నిద్రలో ఉండగా పీడకలు వచ్చినట్టు ముందు నీకు బావకి మధ్య ఆ టీచర్ దూరింది. ఇప్పుడేమో ఈ సీత తయారైంది. ఇదంతా చూస్తుంటే నీకు బావకి పెళ్ళయ్యేలాగా కనిపించట్లేదక్కా. ఇంకోసారి నాకు బావకి పెళ్లి జరుగుతున్న మాట నవ్వంటే నిన్ను నిలువున చంపేస్తాను, చీరేస్తాను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నా మీద అరవడం కాదక్కా, వెళ్ళి ఆ టీచర్ని సీతని చంపై. దరిద్రం వదిలిపోతుంది. బావతో నీ పెళ్లి కూడా అయిపోతుంది. అంత ధైర్యం అక్కకు లేదు గాని ఇంకేదైనా ఐడియా ఉంటే చెప్పు లక్కీ. అయినా బావ నిన్ను కాదని సీతతో క్లోజ్ గా ఉంటున్నాడంటే దానికంటే నీకేం తక్కువ? బుద్ధి తక్కువ. తనకి దీనికంటే బుద్ధి ఎక్కువ కాబట్టి బావకి దగ్గరైంది. దీనికి బుద్ధి లేదు కాబట్టి ఇది బావకి దూరంగా ఉంటుంది. ఒరే బాబీ, టైం దొరికింది కదా అని నువ్వు కూడా నన్ను ఆడేసుకుంటున్నావు కదా? లేదక్కా, మన ముగ్గురం ఒకే జట్టు. ఇప్పుడు నేను నీకు ఒక ఐడియా ఇస్తాను, అది ఫాలో అయిపో. ఏంటి? నువ్వు రాత్రనక పగలనక గాలనక దూలనక ఎండనగా వాననగా ప్రతి క్షణం రొమాంటిక్ సీన్ చూడు. ఏం మాట్లాడుతున్నావే? పూర్తిగా చెప్పనివ్వు. చెప్పు చెప్పు. ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఎలా దగ్గరవుతుందో అలాంటి సీన్లన్నీ చూడు. చూసి నీ బుర్ర నిండా నింపుకో. ఆ ఐడియాలతో బావకి దగ్గరైపో. అప్పుడు నీకు బావకి మధ్యలోకి ఏ అమ్మాయి దొరదు. నీకు పెళ్ళైపోతుంది. అసలు ఇదంతా జరిగే పని అంటావా? నాకైతే ఎందుకో నమ్మకం లేదు. అవును లక్కీ, మనం చదవట్లేదని అమ్మమ్మ ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. ఇప్పుడు అక్క టీవీ చూస్తూ కూర్చుందంటే ఇంకేమన్నా ఉందా? ఐడియా. అక్క నువ్వు నేరుగా టీచర్ దగ్గరికి వెళ్ళి ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఎలా దగ్గర అవ్వాలో సలహా ఇవ్వమను. ఆవిడెందుకు సలహా ఇస్తుంది? ఆవిడే చెప్తుంది. ఇప్పుడు ఆవిడ టీచర్ కదా, మనం ఏం అడిగినా ఆవిడ చెప్పాలి. తను చెప్పిందే అనుకో, అదే ప్రకారంగా నడుచుకో. నీ బావకి నువ్వు దగ్గరవ్వు. లేదు చెప్పలేదు అనుకో, ఆ టీచర్కి ఇలాంటివి కూడా తెలియవు అని అమ్మమ్మతో చెప్పి టీచర్ని బయటికి పంపిద్దాం. ఇలాంటివి తెలియదంటే కూడా టీచర్ని బయటికి పంపించేస్తారా? ఇది వర్కౌట్ అవుతుందా? ఇదిగో ఈ రోజుకి నా దగ్గర ఉన్న ఐడియాలన్నీ నీకు ఇచ్చేశాను. ఇంకేం చేస్తావో నీ ఇష్టం. పదరా అన్నయ్య. నా కొడక చప్పుడు కాకుండా మీద చేస్తావేంట్రా? పిలిచి చావచ్చుగా. ఏం చేస్తున్నావు నాన్నా? అరవకు, నిదానంగా. ఒరేయ్, నేనేమైనా చెవిటోడు అనుకుంటున్నావా? ఏంటో చెప్పావు. నాన్నా ఏం చేస్తున్నావు? పెనం పెట్టి దోశలు వేస్తున్నాను. ఉల్లి దోశ కావాలా, మసాలా దోశ కావాలా? చాలే నాన్న, నీకు వెట్కారం ఈ మధ్య బాగా ఎక్కువైపోతుంది. నేనంటే నీకు బొత్తుగా విలువ లేకుండా పోతుంది. కాస్త కామ్గా ఉండరా.
కాసేపు అయ్యాక నీకు దండేసి దన్నం పెడతా. నాన్నా ఏంటిది? మొత్తం ముందురా. ఎంతకు తెగించావు నాన్నా? అమ్మ నిన్ను మందు తాగనివ్వకపోయేసరికి ఇలా మొత్తం బానిసయ్యావా? ఇప్పుడు ఇది నీళ్ళలో కలుపుకొని తాగుతావా, సోడాలో కలుపుకొని తాగుతావా? ఒరేయ్, బుర్ర తక్కువ వెదవా. ఇది నేను తాగటానికి కాదురా, మరి దేనికి నాన్నా? ఇందులో కలపటానికి. నాన్నా ఇప్పుడు ఈ మొత్తం మంది ఎందుకు కలిపినట్టు? రేయ్, ఇప్పుడు ఈ కేక్ కట్ చేసిన తర్వాత ఇంట్లో అందరూ ఇదే తింటారు. నువ్వు, నేను, మీ అమ్మ తప్ప. ఈ కేకు తిన్న ప్రతి ఒక్కరూ మొత్తొచ్చి పడిపోతారు. అప్పుడే కదరా మనం దాచిపెట్టిన డబ్బు తవ్వి బయటికి తీసుకువెళ్ళగలిగేది. నాన్నా నీ బుర్ర నాన్నా, సూపర్ ప్లాన్ వేసావు. మరి ఏమనుకుంటున్నావురా ఈ వెంకట్రత్నం అంటే? అవును నాన్నా, నాకు డౌటు. ఏంట్రా? ఇప్పుడు ఈ మొత్తం వల్ల ఎవరికేం ప్రమాదం లేదుగా? ఒకవేళ ప్రాణాలు పోతే? ఒరేయ్, ఇప్పుడు నేను కలిపిన మొత్తం మందు డోసు ఎక్కువైతే ప్రాణాలు కూడా పోతాయి. పుసుక్కున డోసు ఎక్కువై ఇళ్ల ప్రాణాలు పోయాయి అనుకో, పీడ విరగడైపోతుంది. ఒకవేళ మొత్తొచ్చి పడిపోయారనుకో, ఈ కేకు తిని పడిపోయారని నింద ఈ కేకు అమ్మినోడి మీద పడుతుంది. ఏది ఏమైనా మన మంచికే. అర్థమైందా? ఇప్పుడు పూర్తిగా అర్థమైంది నాన్న. ఇంట్లో అందరూ ఈ కేక్ తిని పడిపోతారు, తర్వాత మనం డబ్బులు తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, అంతేగా? అర్థమైంది నాన్న. జాగ్రత్తగా పెట్టు, బయట పడేద్దాం. పద. ఎంతకు తెగించారా మీరు? ఇప్పుడు ఈ కేక్ తిని మేము పడిపోతే మీరు దాచిపెట్టిన డబ్బుని బయటికి తీద్దామనుకుంటున్నారా? చెప్తా మీ సంగతి. ఒరే బుల్లెబ్బాయ్, అందరూ పడుకున్నారుగా? నాన్న, నువ్వు మత్తు ముందు కలిపిన కేక్ తిని ఇట్టే మత్తులోకి జారుకుని అందరూ పడిపోయారు నాన్న. ఇంకొంచెం కేక్ మిగిలితే ఆ పిల్లలకు కూడా ఇచ్చేసి వచ్చాను. కానీ కానీ నానమ్మ, చూసావుగా, ఇంట్లో డబ్బు కొట్టేసింది వీళ్లే. ఏంటి బాబాయ్ అంత షాక్గా చూస్తున్నావు? నువ్వు మత్తు మందు కలిపిన కేక్ తిన్నా కూడా మేమెందుకు మత్తులోకి జారుకోకుండా ఉన్నాం?
ఇంట్లో డబ్బే దొంగతనం చేసి ఆ నింద ఈ టీచర్ మీద మోపాలని చూస్తారా? అసలు మీరు మనుషులేనారా? ఛా! ఇక మీరు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. ఇప్పుడే కట్టుబట్టలతో వెళ్ళిపోండి. నా కంటికి కనిపించకండి. వెళ్ళిపోండి మీరు ముందు. నానమ్మ, తొందరపడకండి. ఇప్పుడు వీళ్ళని బయటికి ఎంటేస్తే పోయేది వాళ్ళ పరువు కాదు, మన పరువు కూడా. ఇంకా వీళ్ళని ఎలా క్షమించగలుగుతున్నావురా? వాళ్ళు మనవాళ్ళు కదా నానమ్మ. వాళ్ళకేదో డబ్బు అవసరం ఉండి అది సర్దుబాటు కాకపోవడం వల్ల ఈ దారి ఎంచుకున్నారు. ఇక మీదటి వాళ్ళు ఇలాంటి పనులు చేయకుండా నేను చూసుకుంటాను. ఈ ఒక్కసారికి వదిలేయండి. రేయ్, మీరెన్నిసార్లు వాణ్ణి అవమానించినా ప్రతిసారి వాడు మిమ్మల్ని వెనకేసుకొని వస్తున్నాడు. అది ఈ ఇంటి వారసుడి లక్షణం రా. ఇంకోసారి ఇలాంటి యదో పనులు చేశారంటే బయటికి పంపించను. ఏకంగా తుపాకీతో కాల్చి పైకి పంపిస్తాను. నన్ను క్షమించు పెద్దమ్మా. ఏదో అప్పుల బాధ భరించలేక ఇలాంటి పని చేశాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను పెద్దమ్మా. బాబాయ్, ఆ డబ్బు మీరే తీసుకోండి. నానమ్మ, ఈ విషయం పిన్నికి పిల్లలకి తెలియనివ్వకండి. ఎందుకంటే జరిగిన సంఘటన గురించి ముందు వెనక ఆలోచించే శక్తి వాళ్ళకు ఉండదు. వాళ్ళ మనసులు చాలా సున్నితమైనవి. ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు జీవితాంతం వీళ్ళని దొంగలుగానే చూస్తారు. వాళ్ళ మనసులో అది ముద్రపడిపోతుంది. అలా జరిగితే రేపు వీళ్ళు మారినా వాళ్ళు నమ్మరు. అలాగే నాన్న. ఒరేయ్, ఒక్క క్షణం గుండాగినంత పనైందిరా. లక్కీ, బాబీ లేవన్రా, అమ్మమ్మ తిడుతుంది. లక్కీ, బాబీ లేవన్రా. లక్కీ, ఏంటి వీళ్ళు నాకంటే ముందే లేచారా? అమ్మో, ఇప్పుడు అమ్మమ్మకి ఈ విషయం తెలిస్తే నన్ను నాన్న తిట్లు తిడుతుంది. మీరా నన్నే భయపెడతారా? మిమ్మల్ని మేం నిన్ను భయపెట్టడానికి రాలేదు, నువ్వే మమ్మల్ని చూసి భయపడ్డావు. మరి మాస్క్ ఎందుకు పెట్టుకొని వచ్చారు? టీచర్ని భయపెట్టడానికి. ఓ, ఎందుకు? అవునక్క, ఆ టీచర్ని భయపెట్టడానికే నేను బాబీ గాడు ఈ మాస్కుల ప్లాన్ వేశాం. రోజు రోజుకి ఆ టీచర్ డామినేషన్ ఎక్కువైపోతుంది. అసలు రాత్రంతా నాకు బాబీ గాడికి నిద్ర పట్టలేదు. మేమిద్దరం అలాగా కూర్చొని ఆలోచిస్తూనే ఉన్నాం. అందుకే పొద్దున్నే లేచి ఈ మాస్కులు తెచ్చుకున్నాం. నాటకాలేసే రామయ్య వాళ్ళ ఇంటికెళ్ళి ఈ మాస్కులు తెచ్చుకున్నాం. అవును, ఇప్పుడు వీడితో బెదిరిస్తే టీచర్ భయపడి పారిపోతుందా ఏంటి? ఒక్కసారిగా పారిపోవచ్చు. ఇప్పుడు వీటితో బెదిరిస్తాం. టీచర్ ఖచ్చితంగా భయపడుతుంది. ఆ భయం నుంచి తేలుకోక ముందే మళ్ళీ బెదిరిస్తాం. అప్పుడు మళ్ళీ భయపడుతుంది. దాంట్లో నుంచి కోలుకోక ముందే ఇంకో విధంగా మళ్ళీ బెదిరిస్తాం. అలా దెబ్బ మీద దెబ్బ కొట్టినట్టు భయపెడుతూ ఉంటే ఆ టీచర్ ఖచ్చితంగా భయపడి ఇంతకు ముందు టీచర్ లాగే ఈ టీచర్ కూడా పారిపోతుంది. అప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు. మనకిష్టం వచ్చినప్పుడు లేవచ్చు.
బ్రష్ చేయకుండానే తినొచ్చు, ఇష్టం వచ్చినప్పుడు ఆడుకోవచ్చు. అప్పుడు నీకు బావకి మధ్య ఆ టీచర్ అడ్డు తొలగిపోతుంది. ఐడియా బాగుంది లక్కీ. ఆ టీచర్ వెళ్ళిపోతే బావ విషయంలో నాకు సగం టెన్షన్ తీరిపోయినట్టే. అందుకే నీ జీవితం గురించి ఆలోచించే ఈ ప్లాన్ వేశాను. నిన్ను చాలా సార్లు నా ఇష్టం వచ్చినట్టు కొట్టానే. నీకు నా మీద ఇంత ప్రేముందా? మరి ఏమనుకుంటున్నావక్క? సరే, ఇప్పుడేం చేద్దామో చెప్పు లక్కీ. ఏముందిరా, మనల్ని చూడగానే అక్కే భయపడింది. అలాంటిది ఆ టీచర్ భయపడదా? అచ్చం ఇలానే టీచర్ని భయపెడదాం. పద పద. మరి నాకు మాస్క్ ఏదే? నువ్వు పడుకోనున్నావక్క, నీకు మాస్క్ తేవడం మర్చిపోయాను. ఓ పని చెయ్యి, మేం టీచర్ని భయపెడతాం, నువ్వు పక్క నుండి చూస్తూ